అమ్మాయిల వెంటపడే పోకిరీల తాట తీస్తున్నారు బెజవాడ పోలీసులు. ఆకతాయిల ఆట పట్టించేందుకు మహిళా రక్షక్ టీమ్స్ ను రంగంలోకి దించారు. వేధింపులకు పాల్పడుతున్న వారిని సాక్ష్యాలతో సహా పట్టుకుంటున్నారు. ఇకపై అమ్మాయిల వెంట చూడాలంటేనే భయపడేలా చేస్తున్నారు. ఒంటరి మహిళ కనిపిస్తే చాలు తుంటరి చేష్టలు. పోకిరీల కారణంగా ఇంట్లోంచి అడుగు బయట పెట్టాలంటేనే వణికిపోతున్నారు మహిళలు. అయితే ఇకపై ఆ భయం లేదంటున్నారు బెజవాడ పోలీసులు. హైదరాబాద్ లో సక్సెస్ అయిన షీ టీమ్స్ ఐడియాని విజయవాడ నగరంలోనూ ప్రవేశపెట్టారు. బస్ స్టాప్, కాలేజీ, సినిమా థియేటర్, మార్కెట్లలో ఆకతాయిలు వేధిస్తున్నారంటూ నిత్యం ఫిర్యాదులు విల్లువలా వస్తున్నాయి. దీంతో ఈవ్ టీజింగ్ పై దృష్టి పెట్టారు పోలీసులు. ఏపీలో మొట్టమొదటిసారిగా విజయవాడలో మహిళా రక్షక్ టీంలను ఏర్పాటు చేశారు. నగరంలో మహిళల్ని వేధించే 64 హాట్స్పాట్లను గుర్తించారు. 50 రక్షక్ టీంలను ఏర్పాటు చేశారు. ఈవ్ టీజింగ్ చేస్తే చాలు సంఖ్యలు వేసేస్తున్నారు. మొదటి రోజు రంగంలోకి దిగిన రక్షక్ టీమ్స్ రంగంలో పలు చోట్ల ఆకతాయిలపై రెక్కి నిర్వహించి 14 మందిని అదుపులోకి తీసుకున్నాయి. ఇందులో 3 మైనర్లు కూడా ఉన్నారు. ఈవ్ టీజర్స్ వేధింపుల్ని బాడీ-1 కెమెరాల ద్వారా రికార్డ్ చేసి మరీ అదుపులోకి తీసుకుంటున్నారు. మొదటిసారి పట్టుబడితే తల్లిదండ్రులను పిలిచి కౌన్సిలింగ్ ఇస్తున్నామని, రెండోసారి అదే తప్పు చేస్తే నిర్భయ యాక్ట్ పెడతామని వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు. అబ్బాయి అసభ్యంగా మెసేజ్లు పెట్టడం స్టార్ట్ చేశాడు. సో ఇతన్ని ఇన్వెస్టిగేషన్లో పార్ట్గా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటే ఫస్ట్ ఎవరి పేరు మీద అయితే సిమ్ ఉందో ఆ వ్యక్తిని పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి తన ఫోను పోగొట్టుకున్నానని చెప్పాడు. తర్వాత మళ్ళా ఇంకో వ్యక్తి దగ్గరికి ఇన్వెస్టిగేషన్ వెళ్ళింది. ఆకతాయిల ఆగడాల్ని అరికట్టేందుకు పోలీసులు తీసుకున్న నిర్ణయంపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రక్షక్ టీమ్స్ ద్వారా కొంతవరకైనా వేధింపులకు అడ్డుకట్ట పడుతుందంటున్నారు.